ఈ 26వ దశకంలో గజేంద్రునికి మోక్షం ఎలా సంప్రాప్తించింది అనేది తెలుసుకుంటాము. పూర్వం పాండ్య దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు శ్రీహరికి గొప్ప భక్తుడు. అతను ఒకరోజు స్వామి భక్తిలో లీనమై ఉండగా అతిథిగా వచ్చినటువంటి అగస్త్య మహర్షిని రాజు గమనించలేదు. మహర్షికి కోపం వచ్చి నువ్వు ఏనుగు రూపం పొందుతావు అని ఇంద్రద్యుమ్న మహారాజుని శపిస్తాడు. ఆ రాజు శాపంతో ఏనుగు రూపం పొందిన శ్రీహరి అందు భక్తి కలిగే ఉండేవాడు. ఆ గజేంద్రుడు త్రికూట పర్వతం పైన మిగతా ఏనుగులతో విహరిస్తూ ఉండగా ఆ రోజు బాగా ఎండగా ఉండేసరికి పక్కనే ఉన్న సరస్సులోకి స్వామి యొక్క ప్రేరణ చేతనే సరస్సులోకి దిగుతాడనమాట. సరస్సులో దిగి నీళ్లతో ఆటలాడుతూ ఉంటారనమాట. అదే సరస్సులో హూహు అనే గంధర్వుడు దేవలుడు అనే మహర్షి శాపంతో మకరం అంటే మొసలి రూపంలో ఆ నీళ్లలోనే ఉంటాడు. గజేంద్రుడు సరస్సులోకి దిగి ఆటలాడుతూ ఉన్నప్పుడు ఆ మకరము గజేంద్రుని యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ గజేంద్రుడు మొసలి నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ తప్పించుకోలేకపోతాడు. చివరికి నీరసపడిపోయి పూర్వం జన్మలో నీకు సేవ చేసి ఉండటం వల్ల నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు అని అతనికి ఆ పూర్వజన్మ జ్ఞాపకం వచ్చేసి స్వామి నీవే దిక్కు అంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. తన భక్తులు కష్టాల్లో ఉంటే తనను శరణు వేడితే ఆ శ్రీహరి చూస్తూ ఊరుకుంటాడా? వెంటనే ఉన్న పళంగానే శ్రీకింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు అని మనకు తెలిసిందే కదా. పరుగున వచ్చేసేసి చక్రంతో మొసలిని చంపివేస్తాడు. హూహు గంధర్వుడికి శాప విముక్తి కలిగింది. గజేంద్రునికి సారూప్యముక్తిని ప్రసాదించాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవరైనా చదివినా విన్నా వాళ్ళకి చాలా శుభాలు కలుగుతాయి అని గజేంద్రునితో చెప్పి గజేంద్రునితో సహా శ్రీహరి వైకుంఠానికి వెళ్ళాడు. పవనపురాధీశ శ్రీ మహావిష్ణు నన్ను కాపాడు అని ఈ దశకంలో ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 26వ దశకము గజేంద్ర మోక్షము. ఇంద్రద్యుమ్నః పాండ్యఖండాధిరాజః త్వద్భక్తాత్మా చందనాద్రౌ కదాచిత్ త్వస్సేవాయామగ్నధీరాలులోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామం కుంభోద్భూతిः సంభృతక్రోధభారः స్తబ్దాత్మా త్వం హస్తి భూయం భజేతి శప్తాధైనం ప్రత్యగాత్సోऽపి లేభే హస్తేంద్రత్వం త్వస్మృతివ్యక్తిధన్యం దుగ్ధాంబోధేర్మజ్జభాజిత్రికూటే క్రీడన్ శైలే యూథపోయం వశాభిః సర్వాన్ జంతూనత్యవర్తిష్టశక్త్యా త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః స్వేన స్థేమ్నా దివ్యదేశత్వశక్త్యా సోయం ఖేదాన ప్రజానన్ కదాచిత్ శైలప్రాంతే ఘర్మతాంతః సరస్యాం యోధైః సార్ధం త్వత్ప్రణున్నోభిరేమే హూహుస్తావద్దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శ్యాంత్యర్థం హి శాంతిదోసి స్వకానాం త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణాం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్రసిద్ధై నక్రాక్రాంతం హస్తివర్యం వ్యధాస్త్వం ఆర్తి వ్యక్త ప్రాక్తన జ్ఞానభక్తిః శుండోత్క్షిప్తైః పుండరీకైః సమర్చన్ పూర్వాభ్యస్త్వం నిర్విశేషాత్మనిష్టం స్తోత్ర శ్రేష్టం సోన్వగాదీత్ పరాత్మన్ శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాజ్జైర్నాహమిత్య ప్రయాతే సర్వాత్మా త్వం భూరి కారుణ్యవేగాత్ తార్క్ష్యారూఢః ప్రేక్షితో భూః పురస్తాత్ హస్తేంద్రం తం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం యదారీః గంధర్వేస్మిన్ ముక్తశాపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ
एतद्धृत्वं त्वां च मां च प्रगेयो गायेत् सोऽयं भूयसे श्रेयसे स्यात् इत्युक्त्वैनं तेन सार्धं गतस्त्वं धिष्ण्यं विष्णो पाहि वातालयेश। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।